ప్రైజ్ ది లార్డ్. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు నా ప్రసంగ అంశం లూకాసు వార్త 2వ అధ్యాయము. మరి ఇది అందరికీ తెలిసిన భాగమే. 2వ అధ్యాయము 8వ వచనం నుండి మీరు చదువుతున్నప్పుడు ఒకసారి చదువుదాం ఆ మాట. లూకాసు వార్త 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. అంటే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ఈ మాట పలుకుతుంది. 14వ వచనం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము కలుగునుగాక. అండి, ఇది చాలా గొప్ప మాట. దీని గురించి మనం ఈరోజు ధ్యానించాలి. భూమి మీద సమాధానం. భూమి మీద ఇప్పుడు ఏం లేదు, సమాధానమే లేదు. కానీ యేసుప్రభు పుట్టుకలో గొప్ప వాగ్దానం ఉంది. అదేంటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. ఇప్పుడు నేటి పరిస్థితుల్లో చూసినప్పుడు అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు. దోచుకునేవాడు దోచుకుంటూనే ఉన్నాడు, గొప్పగా అయ్యేవాడు ఇంకా గొప్పగా అవుతున్నాడు. ఆస్తిపాస్తులు కూర్చుకుంటున్నారు, బంగారము, ధనధాన్యాలు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ గడించాలని చాలా అత్యాసక్తి మనుషులకు. కానీ ఇవన్నీ కూడగొట్టుకున్నా ఏమి లేదు, సమాధానం లేదు. ఆలోచించారా? ఈ సమాధానము అది ఆత్మఫలం. ఇట్స్ ఎ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలం. దేవుడిచ్చు సమాధానం అని ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 4:6-7 వచనాల్లో దేవుడిచ్చు సమాధానం, ద పీస్ దట్ గాడ్ గివ్స్. అంటే ఇది మనుషుల చేత కాదు, వస్తు సామగ్రుల చేత కాదు, భూముల ద్వారా కాదు, బంగారం ద్వారా కాదు, పేరు కీర్తి వలన కాదు. ఇది కేవలం ఎవరి దగ్గర నుండి రావాలి? ఆ సమాధానం దేవుని యొద్ద నుండి రావాలి. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఈ మాట వింటాం, నాకు అన్నీ ఉన్నాయి సిస్టర్, కానీ నాకేం లేదు, సమాధానం లేదు. కానీ యేసుప్రభు పుట్టుకలో సమాధానము వాగ్దానంగా చేయబడింది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము. యేసుప్రభువును సొంత రక్షకునిగా నేను అంగీకరించిన తర్వాత ఈ దివ్యమైన సమాధానం, ఎవరు ఎన్నడూ అపహరింపలేని సమాధానంతో దేవుడు నన్ను నింపినందుకే నేను ఈ పరిచర్య చేయగలుగుతున్నాను. దేవుని స్తోత్రం. నా కుటుంబంలో రాణించగలుగుతున్నాను. అంటే ఈ సమాధానము ఒక వ్యక్తి మట్టుకు కాదు, ఒక వ్యక్తిలో దేవుని సమాధానం, ఒక కుటుంబంలో దేవుని సమాధానం, ఒక సంఘములో దేవుని సమాధానం, పైగా నీకు దేవునికి సమాధానం. పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం, తోటి మనుషులతో సమాధానం, నీ కుటుంబ సభ్యులతో సమాధానం, నీ హృదయంలో నీకు నిండుగా సమాధానం. ఇది యేసు ప్రభు మనకు మరి దీవెనగా అనుగ్రహించింది. ఆయన పుట్టుక ద్వారా ఈ సమాధానము ప్రజల్లో ఉంది. మీరు మణిపూర్ వైలెన్స్ మీరు పటంలో మరి టీవీల్లో యూట్యూబ్లో చూసి ఉండొచ్చు. అది మనం అద్రిపోతాం, అంత భయంకరమైన కార్యాలు మనం చూసినాం. అయినా దేవుని బిడ్డలు ఏ చలనము లేక అట్టే శ్రమల్లో గుండా వెళ్ళడానికి అది మామూలు సమాధానం కాదు, అది దేవుడిచ్చు సమాధానం.
అందుకే పౌలు ఇలాగంటాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. మనల్ని చూస్తే లోకానికి అర్థం కాదు, అసలు ఎంత హాయిగా ఉన్నారు వీళ్ళు, నిమ్మకు నీరెత్తినట్టున్నారు, ఏంటి వీళ్ళకు ఏమి లేదా ఈ సమస్యలన్నీ. మనకు అన్ని సమస్యలు ఉన్నాయి, లోకస్తులకు వచ్చే సమస్యలన్నీ మనకు ఉన్నాయి, కానీ మనకు ఒక పరిష్కారి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు లోకరక్షకుడు మన పరిష్కారి. రక్షకుడు అన్నప్పుడు మీరు అనుకుంటారు కేవలం ఆత్మను రక్షిస్తాడు. నా అనుభవంలో నేను తెలుసుకున్నాను, ఆయన ప్రతి విధమైన సమస్య నుండి నిన్ను రక్షింపగలడు. నీ ప్రాణమును రక్షింపగలడు, ఆర్థిక ఇబ్బందులను రక్షింపగలడు, నీ రుగ్మతల నుండి నిన్ను రక్షింపగలడు, అసమాధానం నుండి రక్షింపగలడు. అందుకే ఆయన సరిపోయిన వాడు. దేవుని స్తోత్రం. మరి భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. ఎవరు ఆయనకి ఇష్టలు, ఎవరు దేవునికి ఇష్టలు అంటే దేవుని మాట విన్నవారు దేవునికి ఇష్టలు, దేవుని ఆజ్ఞలకు లోబడిన వారు దేవునికి ఇష్టలు. మరి అట్టి వారికి దివ్యమైన సంతోషం, దివ్యమైన సమాధానము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ సమాధానము నీకు కావాలంటే నువ్వు ఏం చేయాలి? నీ పాపముల నుండి నీవు విడుదల పొందాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు, పాపులను రక్షించడానికి వచ్చినాడు. తన స్వరక్తం ఇచ్చి మరి మనల్ని పవిత్రులుగా చేసినాడు. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి, ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది. అందుకే ప్రభువును అంగీకరించిన వాడు పరిశుద్ధుల గుంపులో చేరబడుతున్నాడు కదా. అప్పుడే సమాధానం వస్తుంది. ఒక పిల్లి అంట 20 ఎలుకలను మింగినా కానీ తిన్నా కానీ బాగా గురకలు కొట్టి నిద్రపోతుందట పిల్లి. నేను చెంచల్గూడ జైల్లో ఆ జైలు వాసులను దర్శించడానికి వెళ్ళినప్పుడు మరి ఒకడు అంటే దాదాపు 900 మంది పబ్లిక్ ఉన్నారు, అంతా ఖైదీలే, వాళ్ళకు వాక్యం అందించాను. అయితే ఒకడు నా దగ్గర వచ్చి నా కాళ్ళ మీద పడుతున్నాడు. ఏంటి అంటే నా చెవిలో చెప్తున్నాడు, 20 మందిని చంపినమ్మా అని. నాకు గుండె ఎట్టుంటుంది, నేను 20 మందిని చంపినా అంటే ఏంటి ఈజీగా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకున్నాను. అయితే నాకు మళ్ళీ వచ్చి ఆలోచించినాను, చూడు మనస్సాక్షి అనేది లేకుంటే ఆ పిల్లి 20 ఎలుకలను చంపి తిన్నట్టే ఉంటుంది కదా మనిషికి. కానీ అట్టి పాపం చేసేవానికి తప్పకుండా తన సమాధానాన్ని కోల్పోతాడు. ఇప్పుడు సమాధానం లేకుండా వచ్చినాడు నా దగ్గరికి, అమ్మ నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయి, మరి ఈ కేసులన్నీ కొట్టివేయబడాలి, నేను నా భార్య బిడ్డల దగ్గర వెళ్ళిపోవాలి. నేను అన్నాను, నువ్వు పశ్చాత్తాపడుతున్నావా నువ్వు చేసిన కార్యానికి? అయితే మరి నాకు దేవుడు ఎవడో కూడా తెలియదమ్మా, నాకు దేవుణ్ణి చూపెట్టు అన్నాడు. చూడండి, నేను అప్పుడు యేసు ప్రభు గురించి ప్రసంగమే చేసినాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో సమాధానం లేదు లోకస్తులకు ఇవ్వడానికి. సమాధానం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. అందుకే దేవుడిచ్చే సమాధానం అది చాలా గొప్పదని మీరు గ్రహించాలి. ప్రతిరోజు మీరు ఎదుర్కొనే సమస్యల్లో చాలా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, కలవరం వచ్చేస్తుంది, తిట్టివేస్తూ ఉంటాం. అప్పుడంతా నాకు అనిపిస్తుంది నిజంగా ఒకవేళ యేసు ప్రభువే లేకుంటే మొట్టమొదట మెంటల్ అయ్యేది జాయిచర్యనే ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అబ్బాయి తట్టుకోలేని సమస్యలు వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. ఓ పెద్ద సంఘం నడిపించాలి, ఇల్లు, మరి ఎన్ని బాధ్యతలు కదా. కానీ వెంటనే నిన్నటి రోజు నాకు అలాంటి అనుభవం కలిగింది. నేను అన్నాను, నాకు ప్రభు ఉన్నాడు. నా గదిలో గొల్లెం వేసుకొని మోకరించి రాత్రి 11 గంటలకు చర్చ్ నుండి వెళ్ళినాను. అట్లనే అదే డ్రెస్లో మోకరించి నాకు సహాయం దయచేయి ప్రభువా, నాకు నెమ్మది దయచేయి ప్రభువా అని ప్రార్థించగానే చంటి బిడ్డ నిద్రపోయినా దేవుని స్తోత్రం, నాకే కలవరం లేకుండేది. అంటే దేవుడిచ్చే సమాధానం. సమస్యలు రావని కాదు, చిరాకు రాదని కాదు, కానీ అన్నిటి మించిన దేవుని సమాధానము మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండి మనల్ని రక్షిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది సమాధానం సమాధానం అంటే?
429 సార్లు పాత క్రొత్త నిబంధనలో సమాధానం అనే పదం ఉందంట. కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారం 429 టైమ్స్ ఉందంట. అయితే అంటే సమాధానం అనేది ఒక ప్రాముఖ్యమైన పదం భక్తి మార్గంలో. యేసుప్రభు కూడా పునరుద్ధానుడైన తర్వాత శిష్యులతో ఈ మాట అంటాడు. యోహాను సువార్త 20:19 నుండి 21 వచనాలు మీరు చదివితే, మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద తనకిష్టులైన వారికి ఆయన సమాధానం ఇస్తాడు. రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా చేతనైనంత మట్టు ఇతరులతో సమాధానంగా ఉంటాడు. కొన్నిసార్లు 100కి 100 పాళ్ళు కూడా విజయవంతుడుగా ఉంటాడు. పౌలు రోమీలకు రాసిన పత్రిక 12:18లో శక్యమైతే మీరు సమస్త జనులతో ఎలాగుండమన్నది? సమాధానంగా ఉండండి. సమాధానంగా ఉండండి. కుటుంబాల్లో చూసినప్పుడు క్రైస్తవ కుటుంబాలే ఎన్ని వాక్యాలు విన్నా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు అత్త కోడళ్ళు, తల్లి పిల్లలు, లేక పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు కయ్యం, కలహం, పోరాటం, మనస్పర్ధనలు, డివిజన్స్, అంటే వేరైపోవడం. ఇది దేవుని చిత్తం కాదు. ఐక్యంగా ఉండడమే దేవుని చిత్తం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీకు క్రిస్మస్లో దేవుని సమాధానం కావాలి. ఆయన సమాధాన కర్తయగు అధిపతి అని పేరు ఎవరు పెట్టినారు ప్రభువుకు? ఎవరు పెట్టినారు? సమాధాన కర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. యెషయా ప్రవక్త ఆయన యేసు ప్రభు జన్మించక ముందే దాదాపు 700-800 సంవత్సరాల ముందు పుట్టబోయే శిశువు యేసు ప్రభు ఎలాంటి వాడని వివరించినాడు. దాంట్లో ఒక నామము సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. అంటే ఇక నీకు ఎట్టి సమాధానం కావాలన్నా ఆయన సరిపోయిన వాడని అర్థం. క్రిస్మస్ సమయంలో చాలామంది గొడవ పడతారు, నాకు తెలుసు. భార్య భర్తలు అలుగుతారు, లేక కష్టపడి పెంచి పెద్ద చేసిన వాడు ఒక్క చీర కూడా నాకు తెలియదు, వాని తాట నేను తీస్తాలే ఎప్పుడన్నా, ఈ కోడలు ఇలాగుంది కదా దాని పని నేను పడతా. ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ చెత్తబుట్టిలో వేసేయండి. ఎందుకంటే భూమి మీద తనకిష్టలైన వారికి ఏమి ఇస్తానన్నాడు? సమాధానం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానము. ఇది లూకా 2:14లో ఉన్న మాట మీ హృదయంలో ముద్రింపబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. సమాధానం ఎలాగ దొరుకుతుంది? సంతోషం ఎలా లభిస్తుంది? ఎక్కడ లభిస్తుంది అన్నప్పుడు కేవలము యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారికి ఇలాంటి సమాధానం ఉంటుంది. దేవుని బిడ్డలకు శ్రమలు రాదని కాదు, కష్టాలు వస్తాయి. నన్ను గెలితే నొప్పి, మిమ్మును గెలితే కూడా నొప్పి లేస్తుంది. నొప్పి, బాధ ఈ మట్టి దేహంలో ఉంటుంది. కొన్నిసార్లు కన్నీళ్ళు, దుఃఖము ఇవన్నీ కలుగుతుంది. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే, ప్రభు ఈ లోకంలో మానవ జన్మను ఎత్తిన కారణం ఏంటి అన్నప్పుడు ప్రభు యొక్క దర్శనం గురించి మీకు జ్ఞాపకం చేయాలి. యెషయా గ్రంథం 61లో ఈ మాట ఉంది. 61:3 వచనాలు నేను చదువుతున్నాను. యెషయా 61:1-3. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుప్రభుని ఎవరు పంపినారు ఈ లోకానికి? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపి తన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడనో నశింపక నిత్య జీవమును పొందుటకు మరి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపినాడని మనకు తెలుసు, ఈ సత్యం. మరి యేసుప్రభుని అంగీకరిస్తే కదా మనకి ఈ సమాధానం, సంతోషం సమృద్ధిగా వచ్చేది. ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు
లోకస్తులు ఆత్మహత్య చేసుకుంటారు. ఏ గొయ్యో నుయ్యో వెతుక్కుంటారు, ఏ తాడో పేడో వెతుక్కుంటారు. ఎందుకంటే చచ్చిపోతే నా సమస్యలకు పరిష్కారం అయిపోతుంది అనుకుంటారు. చావు సమస్యలకు ఒక పరిష్కారము కానే కాదు. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే ఆయన జీవమును, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. అంటే ఆయన యందు నమ్మిక ఉంచువాడు ఈ సమృద్ధి జీవం, అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవం అని పలకండి ఒకసారి. సమృద్ధి జీవం దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, నీకు విశ్వాసం ఉండాలి. సమృద్ధి జీవం ఇస్తాడు, అబండెంట్ లైఫ్. నేను దానికి సాక్షిని. నేను సేవ ఆరంభించినప్పుడు నాకు తెలియదు ఎలా నడిపించాలి, ఈ ఖర్చులు ఎలాగ భరించాలి. ఒక మార్వాడి మా ఇంటి దగ్గర ఉంటే అయ్యగారికి తెలియకుండా 3% ఇంట్రెస్ట్ తోటి వడ్డీకి తెచ్చి సేవకు ఖర్చు పెట్టేదాన్ని. నేను అనుకున్న కాబోలు ఇలాగే నా జీవితం అంతా వడ్డీలు తీసుకొచ్చి సేవ చేయాలని. దేవుడు అది కొట్టిపార వేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవము సమృద్ధి అయిన జీవం. నేను ఎవరికి అడగలేకపోయా డబ్బులు, ఇప్పుడు కూడా అడగాను. లక్షల ఖర్చులు ఉంటాయి ఇక్కడ. ఆయన నేనెవరిని అడగలేదు ఇంతవరకు. ఆ రికార్డ్ మెయింటైన్ చేసినాను. దేవుడు నన్ను గౌరవించినాడు, ఘనపరిచినాడు. ఎందుకంటే ఆయన నాకు సమృద్ధి అయిన మేలు అనుగ్రహిస్తాడనే విశ్వాసం నాకు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా వమ్ము కాలేరు కదా. కాబట్టి మీరు కూడా అలాగే ఉండాలి, అనుమానపడవద్దు దేవుని. పాస్టర్ మాథ్యూ గారు మిషనరీగా కేరళ నుండి వచ్చినప్పుడు వారు ఏమీ లేకుండా వచ్చినారు. అంటే అన్నీ వదిలిపెట్టి వచ్చినారు. ద డిస్కార్డెడ్ ఎవ్రీథింగ్. దాని ఫెయిత్ లైఫ్ అంటారు, విశ్వాసపు జీవితం. మరి దేవుడు వారిని, వారి సంతానాన్ని ఆశీర్వదించలేదా? అనుమానం ఎందుకు? గాడ్ ఈజ్ ఎ పొటెంటెడ్ గాడ్. భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గు పడడు. ఆయన శ్రీమంతుడు. 1 తిమోతి 6:15 ఆయన ఎవరు? శ్రీమంతుడు. పలకండి అన్నమాట, గట్టిగా పలకండి. దేవుడు మిమ్మల్ని శ్రీమంతులుగా చేస్తాడు. గట్టి పలకండి. మీకు ఇష్టం లేదా శ్రీమంతులుగా ఉండాలని? ఆయన పశువుల పాకలో పుట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడినాడంటే నిన్ను నన్ను శ్రీమంతులుగా చేయడానికి. ఆయన శాపగ్రాహి అయినాడు. ఆయన దరిద్రునిగా శిలువలో వ్రేలాడినాడు. అంటే మనల్నందరినీ ఔన్నత్యంలో చూడడానికి ఆయన అలాంటి త్యాగాన్ని మరి అర్పించినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువులో సంపూర్ణ సంతోషం ఉందని నేను చెప్పగలను. ఈ లోకాన్ని ఎంతగా కూర్చుకుంటావో అంతగా నీకు దుఃఖం కలుగుతుంది. ఒకవేళ నిన్ను ధనవంతునిగా దేవుడు చేసినా ఆ ధనము నిన్నెప్పుడు కూడా ప్రభువు నుండి ఎడబాపకూడదు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు అంటాడు, నాకు ఎంత ధనమున్నా క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానముల జ్ఞానము నిమిత్తం నాకు కలిగిందంతా నేను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. అంటే ప్రభువు ముఖ్యం నాకు. జీసస్ ఈజ్ ఆల్ ఫర్ మీ. అంటే వెన్ యూ హ్యావ్ దిస్ మైండ్, డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ పీస్, ద గాడ్ ఆఫ్ ఆల్ పీస్. వాక్యంలో ఉంది, సమాధానకర్తయగు దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఎవరినైనా చూడండి, ముఖమంతా వాడిపోయి ఉంటుంది, నొసటి మీద అంతా ఇట్లా కుచ్చులు ఉంటాయి, మూతి అంతా ముడుచుకొని ఉంటారు. ఎందుకు? వీళ్ళకి ఎందుకు సంతోషం లేదు? ఏదో సమస్య. ఆయన సమస్యలకు పరిష్కారి కదా. నువ్వెందుకు వ్యాకులో పడుతున్నావు? కానీ దేవుని బిడ్డలు అలా ఉండకూడదు, ఉండరు కూడా. వాళ్ళకి తెలుసు ప్రతి సమస్యకు ప్రభు దగ్గర పరిష్కారము ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఎవ్వరు ఎన్నడూ చెప్పని సవాలు ఒకటి విసురున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను, సమాధానం ఇస్తాను, రండి అంటే సమస్త జనులను పిలిచినాడండి. సార్వత్రికమైన పిలిపిది. ఆయన అందరికీ దేవుడు. ఆయన ఒక తెగ వారికి, ఒక వంశం వారికి, ఒక కులం వారికి, ఒక గోత్రం వారికి, ఒక భాష మాట్లాడే వారికి దేవుడు గాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
ఆయన యుద్ధకు వచ్చేవారు పాపక్షమాపణ పొందుతారు. ఆయన యుద్ధకు వచ్చేవారు రోగ నివారణ పొందుకుంటారు. ఆయన యుద్ధ వచ్చి పాదములు పడినవారు శాప నివారణ పొందుకుంటారు. ఆయన యుద్ధకు వచ్చిన వారికి సమస్యలకు పరిష్కారము ఉన్నది. అందుకే వారు ధైర్యంగా ఉంటారు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దేర్ ఎనర్జీ. ఒకరోజు ఒకడు డాక్టర్ దగ్గర పోయినాడట, సైకియాట్రిస్ట్ దగ్గర పోయి, అయ్యా నేను ఎన్ని మందులు మింగినా నాకు నిద్ర రావడం లేదు, నాకు అస్సలు శరీరంలో బాగాలేదు, నా మానసికమైన స్థితి కూడా ఏం బాగాలేదు, నన్ను ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారా అని అడిగితే ఆ డాక్టర్ పెద్ద సైకియాట్రిస్ట్ అన్నాడంట, ఇదిగో తప్పకుండా నీకు ఒక పరిష్కారం నేను ఇస్తాను. దగ్గరలోనే ఒక సర్కస్ రన్ అవుతుంది. ఆ సర్కస్లో ఒక జోకర్ ఉంటాడు, భలే జోక్స్ వేస్తాడు. నువ్వు పగలబడి నవ్వుతావు, కడుపుబ్బ నవ్వుతావు, నీ బాధ అంతా మర్చిపోతావు. నువ్వు వెళ్ళిన సర్కస్కు వెళ్ళి ఈరోజు సాయంత్రం అని. ఈ పేషెంట్ అన్నాడంట, ఆ జోకర్ నేనే అన్నాడంట. ఆ జోకర్ ఎవరో కాదు, నేనే. వాడందరే నవ్విస్తున్నాడు కానీ వానికి నవ్వు జీవితంలో లేదు. అలాగుంటారు చాలామంది. పైకి చాలా నవ్వుతూ ఉంటారు, సంతోషంగా అనిపిస్తారు, ఉట్టిదే. అంతరంగంలో వారికి నెమ్మది లేదు, సమాధానము లేదు. కానీ యేసు ప్రభు బిడ్డలకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన రాకడలోనే దూతలు ప్రకటించినారు కదా, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయనతో మనము సహవాసం చేసిన యెడల మనకు సమాధానము లభిస్తుందని పాత నిబంధనలో కూడా ఉన్నది. యోబు 22:21 ఈ మాట ఉంది, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట, వీళ్ళు వాళ్ళవుతారంట. మరి ఎంత నిజమో నాకు తెలియదు. అవును, మరి ఒక గొడ్డలి దగ్గర కూడా పుష్పగుచ్చం పెడితే మరుసటి రోజు చూస్తే ఆ గొడ్డలికి ఏం వాసన వస్తుంది? ఆ పుష్పం వాసనే వస్తుంది. ఎంత కఠిన దుర్మార్గులు కూడా మారిపోతారు. అందుకే ప్రభు బిడ్డల దగ్గర ఉన్నప్పుడు మరి మనం ఆయనతో సహవాసం చేస్తే ఇంకెలాగుంటుంది? ఆయన మనస్సు కలిగి ఉంటాం కదా. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు. ఏ మనస్సు? క్రీస్తు యేసున కలిగిన ఆ మనస్సు. చూడండి, యేసు ప్రభు క్షమాపణ గురించి చాలా పర్యాయములు క్రొత్త నిబంధనలో ఆయన బోధలు మనకు తెలుసు. క్షమించమంటున్నాడు. నీకు సమాధానం లేదంటే నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే గాడ్స్ వర్డ్ కెనాట్ ఎర్, ఇట్ కెనాట్ గో రాంగ్. ఎప్పుడు కూడా దేవుని వాక్యము నిష్ఫలం కాదు, తప్పు కాదు, వంకర మార్గంలో మనల్ని నడిపించదు. నీవు పరీక్ష చేసుకోవాలి. నాకు ఎందుకు సమాధానం లేదు? నేను యేసు చెప్పిన మాట ప్రకారం లేనా? భూమి మీద నేను ఆయనకి ఇష్టరాలుగా లేనా, ఇష్టునిగా లేనా? అందుకేనా ఈ అసమాధానం? నాకు చాలా మట్టుకు అసమాధానము మన చేష్టల వల్లనే మనకు కలుగుతుంది. క్షమించే స్వభావం ఉండదు. భర్త ఒక మాట అన్నాడంటే క్షమించేయాలంతే, నో క్యారీ ఫార్వర్డ్. మీ జీవితం యొక్క సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటని నన్ను అడిగితే, నో క్యారీ ఫార్వర్డ్, నో బ్రాట్ ఫార్వర్డ్. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. ఎందుకంటే పోయిన సంవత్సరం ఏం చేసినావు, ఇంకేం చేస్తావు, అంత అనవసరం. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన దినం. దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, లెట్ మీ రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఇన్ ఇట్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఆయన ఇమ్మానుయేల్గా నాకు తోడుంటానన్నాడు. ఆయన నా ప్రక్కనే ఉన్నాడు. కాబట్టి నాకు భయం లేదు. నిన్నంటే భయం లేదు, రేపంటే భయం లేదు, ఈరోజు అంటే కూడా నాకు భయము లేదు. ఐఎమ్ కామ్డ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో నేను అరచేతిలో చెక్కబడిన దానను అని నాకు నేను చాలాసార్లు ప్రసంగం చేసుకుంటాను. మీకు మాత్రం కాదు, నాకు కూడా ప్రసంగం క్లాస్ ఉంటుంది. అద్దంలో చూసుకొని పెద్ద ప్రసంగం చేస్తాను నేను, నాకు నేను. ఎందుకంటే మనం నేర్చుకోవాలి కదా.
దేవుని వాక్యం అంత శక్తి గలది, నీతో మాట్లాడుతుంది. మరి దినాల్లో చూసినప్పుడు అంత్య దినాల్లో మనం ఉన్నాము. యేసుప్రభు అన్నాడు, డోంట్ టేక్ ఇట్ లైట్, నువ్వంతా సునాయాసంగా తీసుకోకూడదు, జాగ్రత్తగా ఉండండి. ప్రభు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, మరి ఇలాంటి పదాలు వాడినాడు. మత్తయి సువార్త 24లో ఇంకా రాబో దినాలు ఇలా ఉంటుంది. 24 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను. అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనం ఇవన్నీ జరగడం చూస్తూనే ఉన్నాం. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనడి. లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్. ఇవన్నీ వింటే ఇంకా నీ గుండె ఆగిపోతుంది. ఆగకుండా ఉన్నది కరోనా కూడా దాటుకుంటూ వచ్చినావంటే నీ గుండెలో ఎవరున్నట్టు? యేసయ్య ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? అంటే నిబ్బరమైన మనసు, కలత చెందకుండా, కలవరపడకుండా, చుట్టుముట్టు ఇన్ని తుఫాన్లు వచ్చినా, ఇన్ని మరి అంత్యకాలంలో జరగబోయే సంఘటనలు నువ్వు వింటున్నావు, చదువుతున్నావు, చూస్తూ ఉన్నావు. నిబ్బరంగా నీ హృదయం ఉన్నదంటే నీలో ప్రభు ఉన్నాడు. నువ్వు భయపడే అవసరం లేదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసము చేసేదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతవరకు సహించిన వాడేవాడో వాడే రక్షింపబడు. అంతవరకు సహనం కావాలి, అంతవరకు నీకు సమాధానం కావాలి. ఇవన్నీ చూసి భయపడే ప్రసక్తి రాకూడదు. అంటే నీలో హృదయంలో, నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి నీకు ధైర్యం ఉన్నది, సంతోషం ఉన్నది. చావైనా ఒకటే నాకు, బ్రతకైనా ఒకటే అని అనగలుగుతున్నావు. పౌలు భక్తుడు ఏమన్నాడు? బ్రతుకుటైతే క్రీస్తు, చావైనా నాకు లాభమే. అయితే ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకొనండి. లోకమును జయించిన ప్రభువు మనకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో దుష్టులకు నెమ్మది ఎప్పుడు ఉండదు. అది నేను చెప్పిన మాట కాదు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో యెషయా 57:21లో దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళలో ప్రభువు లేడు, యేసు రక్తం చేత కడగబడలేదు, పరిశుద్ధపరచబడలేదు. కాబట్టి లోక మాలిన్యంతో నిండి ఉన్నాడు. వానికి ఎప్పుడు అసమాధానం, ఎప్పుడు భయం, భయం భయం, దిగులు, అధైర్యం, రోగము రాకుండానే ఇన్ని గుప్పడి గోళీలు మింగేవాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు. రోగం అసలు రాలేదు, రోగం వస్తుంది దారిలో ఉందంటే గోళీలు మింగడం స్టార్ట్ చేస్తారన్నమాట. దానివలన ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్, మరి ఎన్ని తిప్పలు పడతారు. అంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా విశ్వాస మూలమున జీవిస్తున్నాడు. ఎందుకు జీవించగలుగుతున్నాడు విశ్వాసంతో అంటే దివ్యమైన సమాధానము తన హృదయంలో ఉన్నది. అందుకొరకు అది క్రీస్తు అనుగ్రహించు సమాధానం అట. అందుకే భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం. అది ఎక్కడ నువ్వు డబ్బులు పెడితే వచ్చేది కాదు. డబ్బులు పెడితే నీకు ఏదైనా వస్తుందండి ఈ దినాల్లో, ఏదైనా వస్తుంది డబ్బులు పెడితే, కానీ సమాధానం నీకు రాదు. ఇది క్రీస్తు అనుగ్రహించు సమాధానము. కొలస్సీ పత్రిక 3:15లో ఉంది. నాతో కలిసి పలకండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానం. పలకండి ఒకసారి. ఇది క్రీస్తు అనుగ్రహించే సమాధానం. మీ హృదయంలో ఏలనీయుడి అనే వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఇట్టి సమాధానంతో దేవుడు మనల్ని నింపాలి. యేసు ప్రభు మరి శిలువ మరణానికి ముందు కూడా తెలియజేసినాడు. యోహాను సువార్త 14:27లో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. ఈ లోకంలో నేను ఎప్పుడూ ఒక రీసెర్చ్ మైండ్తోనే చూస్తాను. అన్ని వ్యక్తులను కూడా అలాగే చూస్తాను.
అందరిని అలా చూసే అలవాటు నాకు ఉన్నది. అంటే ఎంతకాలం ఉంటుంది ఇది, సరే హౌ లాంగ్, అంత తాత్కాలికం అనిపిస్తుంది నాకు. కానీ నిత్య జీవము యేసుప్రభు ఇచ్చినట్టే నిత్య సమాధానం కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14:27 ఒకసారి చదువుతున్నాను. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. లోకం ఇచ్చినట్టు కాదు యేసుప్రభు ఇచ్చే శాంతి. మిరుమిట్లు గొలిపే లోపం. భర్త చనిపోయిండు, భర్త లేడు అంటే వెంటనే ఒక మొగాడు వస్తాడు. వచ్చి, ఏంటి నేను మొగాన్ని గానా, నేను నిన్ను పోషించలేనా, నువ్వు నాకు బరువా, వానికి భార్య పిల్లలు ఉంటారు. మాటలు మాటలు మూటలు మూటలు ఇస్తాడు. ఎప్పుడు నమ్మొద్దు అలాంటి మాటలు. దేవుని మాటలు నమ్మాలి నువ్వు. అటు మాటలు విని మోసపోయి జీవితం అంతా దౌర్భాగ్య స్థితికి చేరుకున్న స్త్రీలు చాలామంది ఉన్నారు. అదొక శాపగ్రస్తమైంది. దేవుని సేవకులు చెప్పినప్పుడు వినాలి. చూడండి, ఇలాగూ లోకము నిన్ను ఆకర్షిస్తుంది. కానీ నువ్వు ప్రభు బిడ్డవైతే, ప్రభువును రక్షకునిగా నీ హృదయంలో స్వీకరించి నీ హృదయము ప్రభు కొరకు ప్రతిష్ఠిస్తే, ఈ లోక నటన, జీవపు డంబము, లోకాశ, శరీరేచ్ఛలు, శరీరాశలు, నేత్రాశ, ఇవేవి కూడా నిన్ను సోకకుండా దేవుడు కాపాడగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకం చాలా మోసం అండి. ఈరోజు మీకు చెప్తున్నాను, ఏముందండి, ఏదైనా ఒక సంగతి చెప్పండి. లోకాన్ని చాలా అనుభవించి చాలా సంతోషం వచ్చేటట్టు. ఇప్పుడు ఇంటికి పోతారు కదా, ఇన్నిన్ని ముక్కలు వేసుకొని తినండి, మళ్ళీ కడుపు ఉబ్బిపోతుంది. ఉబ్బి ఆయాసం ఆయాసం ఆయాసం, గ్యాస్ గ్యాస్ ఆయాసం, ఎందుకు వచ్చిన తంట నీకు కదా. ఇన్ని నగలు వేసుకొని తిరగండి. ఒకడు 3-4 కిలోలు వేసుకున్నాడు బంగారం, ఎందుకంటే వాడు చాలా గొప్పవాడు, శ్రీమంతుడని చాటించడానికి. నడివీధిలో నడుస్తున్నాడట. ఎదిగిన 22 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. చెన్నైలో ఇక్కడ జరిగింది ఇది. ఒకడు అసూయపరుడు వచ్చి వాడిని గొడ్డలతో నరికి ఆ సొమ్ము అంత ఎత్తుకొని పోయినాడంట. లోకము నీకు నిత్యము కాదు, లోకము నీకి చేదియు లేదు. లోకము నీకు నిత్యము కాదు, లోకము నీకి చేదియు లేదు. పరలోకముని కీర్చుట కొరకు, పరలోకముని కీర్చుట కొరకు యేసు రమ్మనుచున్నాడు, యేసు రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు యేసు రాజు. రండి సర్వ జనులారా, రమ్మనుచున్నా యేసు రాజు. రండి సర్వ జనులారా. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాను. ప్రభు ఈరోజు నేను రమ్మంటున్నాడు. పండుగ అన్నప్పుడు కొత్త బట్టలు, పిండి వంటలు, లేక అధిక భోజనం చేయడం, లేక ఇల్లంతా డెకరేట్ అవన్నీ చేయాలి, పండుగ కదా. కానీ అవి మాత్రం కాదు. యేసు ప్రభు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చినాడు? ఆయన నేను రమ్మంటున్నాడు. ఆయన ఎవరు ఇయ్యలేని సమాధానాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు నీకు ఇవ్వలేరు నిత్య జీవం. ఓన్లీ జీసస్ కెన్ గివ్ యూ ఇటర్నల్ లైఫ్. ఈ లోకంలో నెమ్మది, రానున్న లోకంలో నెమ్మది, ఆ సంతోషం ఎవరు అపహరింపలేని సంతోషం, నిత్యమైన సంతోషం, నిత్య జీవం, నిత్య సమాధానం, నిత్య శాంతి ఈ ప్రభు దగ్గరనే లభిస్తుంది. ఈరోజు నీ హృదయము ప్రభువుకు ప్రతిష్ఠించుకో. మరి అది దేవునికి ఇష్టం. అందుకంటున్నాడు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. లోకము నీకు నిత్యము కాదు, లోకము నీకి చప్పట్లు కొట్టారు.
లోకము నీకు నిత్యము కాదు, లోకము నీకి చేదియులే. పరలోకము నీకి చుట్ట కొరకై, పరలోకము నీకి చుట్ట కొరకై యేసు రమ్మనుచున్నాడు, యేసు రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడేసురాజు. రండి సర్వజనులారా, రమ్మనుచున్నాడేసురాజు. రండి సర్వజనులారా, సోదరి సోదరులారా రండి, రండి రక్షణ పొందండి. సోదరి సోదరులారా రండి, రండి రక్షణ పొందండి. మాయాలోకము విడచి యేసుని, మాయాలోకము విడచి యేసుని మహిమారాజ్యము చేరండి, మహిమారాజ్యము చేరండి. రమ్మనుచున్నాడేసురాజు. రండి సర్వజనులారా, రమ్మనుచున్నాడేసురాజు. రండి సర్వజనులారా. హల్లెలూయా. భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చేతులు దేవుని యొక్క సింహాసనం తట్టెత్తండి. నీ పరిస్థితి ఎలాగున్నా దేవుడు చక్కబెట్టగలడు. నీకెంత అసమాధానం నీ హృదయంలో ఉన్నా నిత్యమైన సమాధానం, సంతోషం ఆయన ఇవ్వగలడు. ఎంత పాపము నీ హృదయంలో నిండుకున్నా యేసు రక్తము ప్రతి పాపం నుండి నేను విడిపిస్తుంది. ఎంత శాంతి నీ మనసులో, బాధ, ఇవన్నీ కూడా తొలగించగలడు. ఆయన రమ్మంటున్నాడు నిన్ను. నువ్వు వచ్చి ఆయన పాదంలో పడాలి. ఆనాడు ఆ పాపాత్మురాలు యేసు ప్రభు పాదాల మీద పడ్డది. కన్నీళ్లతో పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది, మానక ఆ ప్రభు పాదాలను ముద్దు పెట్టింది. యేసు ప్రభు ఆమెను విస్తారమైన పాపములను క్షమించినాడు. సమాధానం గల దానివై నువ్వు పొమ్మన్నాడు. అవును, పాపం ఉంటే సమాధానం ఉండదు, లోకాశ ఉంటే సమాధానం ఉండదు, నేత్రాశ ఉంటే సమాధానం ఉండదు, జీవపు డంబం ఉంటే సమాధానం ఉండదు, శరీర క్రియలు ఇచ్చలుంటే సమాధానం ఉండదు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండి మిమ్మల్ని రక్షించునని యేసు ప్రభు చెప్పినాడు. అవును తండ్రి, నువ్వు మాకు శాంతిని, నిత్య శాంతిని అనుగ్రహిస్తానన్నా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నా. అట్టి శాంతితో మాకు తండ్రి నీ యొక్క గొప్ప సమాధానం మాకు నిండుగా, మా హృదయం నిండుగా మీరు దయచేయమని, క్రీస్తు యేసున కలిగిన ఆ మనస్సు మాకు దయచేయండి. ఇతరులను ప్రేమించడానికి, క్షమించడానికి, నైనా మరి ఉన్నది పోగొట్టుకోవడానికి, నైనా నీ యొక్క తండ్రి మాటలకు మేము లొంగిపోవడానికి, నీ ఆజ్ఞల మేరకు మేము నడవడానికి మాకు సహాయం దయచేయమని, నీకు ఇష్టమైన జీవితం మాకు దయచేయి. అప్పుడు మాకు నిండుగా మెండుగా సమాధానం ఇస్తావు నాయన. నీకు వందనాలు. వంకర త్రోవ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను. సూటి అయిన మార్గంలోకి మేము వెళ్ళాలి ప్రభువా. నువ్వు మాకు విశ్వాసమున కర్తయు, దాన్ని కొనసాగించేవాడైన ప్రభు అయి ఉన్నావు. నిన్ను చూచే నేత్రాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా కొరకు దివ్య పదవిని వదిలిపెట్టినావు తండ్రి. మానవతారిగా ఏ లోకానికి వచ్చినావు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినావు నాయన. మాకు రక్షణ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పండుగ పర్వదినం నువ్వు అనుగ్రహించిన రక్షణ కొరకు నేను స్తుతిస్తున్నాను. చెప్పశక్యం కానీ గొప్ప వరం నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తున్నావు నేను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్. వర్ణించలేము, వివరించలేని గొప్ప వరము యేసు ప్రభు మాకు, మా హృదయంలో నైనా మరి మేము ప్రతిష్ఠ చేసుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీవు అనుగ్రహించే సమాధానం
మా హృదయంలో నిండుగా దయచేయమని. ఎటు చూసినా కలవరం, ఎటు చూసినా గందరగోళం, ఎటు చూసినా యుద్ధాలు, పోరాటాలు, భూకంపాలు, చివరి రోజుల్లో మేమున్నాము. నువ్వు మాకు అనుగ్రహించిన సమాధానం చెక్కు చెదరకుండా ఉండడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ